హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటి అంటే అడిగొప్పల తిరణాలన్నమాట. శ్రీ లక్ష్మీ నీలంపాటి అమ్మవారి తిరణాల. సో అక్కడైతే మా పిన్ని మా బాబాయ్ వాళ్ళు ఉంటారు. కాల్ చేసి ఆడపిల్లని చెప్పేసి రమ్మన్నారు. నేను మా హస్బెండ్ పిల్లలతో సహా వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మా అమ్మ కూడా వచ్చింది అక్కడికి. సో నేను మా పిల్లల్ని మా అమ్మ దగ్గర వదిలిపెట్టి మా పిన్ని దగ్గర వదిలిపెట్టి మిట్ట మధ్యాహ్నం వెళ్ళామన్నమాట. బాగా ఎండొస్తుంది. సో అయినా కానీ వెళ్ళాము. నైట్ అయితే ప్రభలు కడతారు. నైట్ టైంలో రష్ ఉంటుందని చెప్పేసి పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళడం కరెక్ట్ కాదు, లేట్ అయిపోతుందని చెప్పేసి మేము ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయాము టెంపుల్కి. అప్పటికీ కూడా రోడ్డు మీద జనం బాగా వస్తున్నారు, దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారనమాట. సో అయితే మేమైతే బైక్ మీద వెళ్ళిపోయాము. ఎండ బాగా ఉంది. దారిలో వెళ్తూ ఉంటే టెంట్లు వేసి చిన్న చిన్నవి షాపులు అలా పెట్టేశారనమాట. ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు వస్తున్నారు. సో చాలామంది జనం ఉన్నారు. బాగా జరుగుతుందంట ఇక్కడ. ప్రతి ఇయర్ నేను వెళ్తాను. సో ఈ ఇయర్ ఏంటంటే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు కూడా చూస్తారు, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారని చెప్పేసి నేను వీడియోని తీసానమాట. ఇక్కడైతే అమ్మవారు నిష్టగల అమ్మవారు అనమాట. సో మనం ఏవైనా కోరికలు కోరుకుంటే నెరవేరుతాయి అంటారు తొందరగా. సో చాలామంది కోరికలు తీర్చుకోవడానికి కూడా జనం చాలామంది వస్తున్నారు. ఇప్పుడైతే చాలా బాగా రష్గా ఉంటున్నారు ఈ మధ్య. ఎందుకంటే కోరిన కోరికలు తీర్చుకునే వాళ్ళు కూడా ఈరోజు అయితే చాలామంది వచ్చారు. సో అడిగొప్పల నుంచి చేలో ఉంటుందన్నమాట రోడ్డు మీద. సో అక్కడక్కడ గతులుగా ఉంది. అక్కడైతే ఎర్రమట్టి వేశారు. సో ఇంకా దుమ్ము బాగా వస్తున్నాయి. వెహికల్ వెళ్ళగానే దుమ్ము భలే వస్తుందన్నమాట. కంట్లో అంతా పడుతూ ఉంది. అయినా కానీ వెళ్ళిపోయాం మేము అక్కడి నుంచి. జనం అయితే బాగా వచ్చేసారు అక్కడికి. ఇంకా అక్కడైతే 3 days కరెంట్ ఉండదు నైట్ టైంలో. డే టైంలో అయితే నార్మల్. ఇంకా 3 days మాత్రం కరెంట్ ఉండదు అక్కడ. ప్రభలు అవన్నీ కడతారు కాబట్టి పుట్టింటి బండి, పసుపు కుంకుమ అవన్నీ తీసుకెళ్తాయని చెప్పేసి అని అంటున్నారు. సో నేను కూడా చూసాను అనమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా చూడండి. ప్రభలు కడతారు అమ్మవారికి. ఇంకా డే టైంలో అయితే, మధ్యాహ్నం టైంలో అయితే చిన్న చిన్న ప్రభలు కట్టుకొని వస్తూ ఉంటారు. సో చాలామంది తీసుకొస్తుంటే చూసాము దారిలో. షార్ట్ వీడియోలో కూడా నేను అప్లోడ్ చేశాను. షార్ట్ వీడియోలో కూడా చూడండి చిన్న చిన్న ప్రభలతోటి. అండ్ ఇంకా చిన్న చిన్న ప్రభలతో పాటు ఇంకా ఎవరైనా ఎండకి వస్తుంటే ఆ బండిలో పిల్లలు కూర్చొని వాటర్ సర్వ్ చేస్తున్నారనమాట. ఆ ఎండకి మంచులు దప్పుకోతాయి అని చెప్పేసి వాటర్ ప్యాకెట్స్ కూడా ఇచ్చారు అందరికీ. సో ఇంకా టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాం అనమాట. అక్కడికి కొంచెం ముందుగానే బైక్ పార్కింగ్ దగ్గర ఆపేసి అక్కడ పార్కింగ్ చేసుకొని వెళ్ళిపోయామంట దారిలో. సో అక్కడైతే చాలా అంటే చిన్నపిల్లల్ని తీసుకెళ్తే ఖచ్చితంగా బొమ్మలు కొనిపించమని చెప్పేసి మారం చేస్తూ ఉంటారు. ఇంకా రంగుల రత్నాలు చాలా బాగున్నాయి అనమాట. సందడిగా ఉంది. జనం కూడా బాగా వస్తున్నారు. ఆ ఎండకే ఎంతమంది వచ్చారు. ఇంకా నైట్ టైంలో అయితే ఇంకా ఎంత బాగుంటుందో, కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇంకా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన జనం అయితే, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళైతే పొంగల్ చేసి అమ్మవారికి నైవేద్యం ప్రసాదిస్తారనమాట. ఇంకా మొక్కుబళ్ళు ఏమైనా తీర్చుకుంటారు. అంటే మేకపోతుని కానీ, కోడి కానీ అలాంటివి మొక్కుబళ్ళు ఏమైనా ఉంటే తీర్చుకుంటారనమాట. జనం అయితే చాలామంది వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. సో నాకైతే అక్కడ అంతా చూడగానే అసలు ఎంత హ్యాపీ అనిపించిందో. జనం అంత బాగా వచ్చారు. ఇంకా టెంపుల్కి అయితే మాకు ఇంకా దర్శనం బాగా అయ్యింది. సో ఇంకా అక్కడంతా మేము చుట్టూ అంతా చూసి వచ్చాము. మా బాబాయ్ కూడా ఇక్కడే ఉంటారు. సో మా బాబాయ్కి కాల్ చేసాం అనమాట. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, నేను టికెట్ తీసుకున్నా. టికెట్ తీసుకున్న తర్వాత మా బాబాయ్ వర్క్లో ఉంటారులే అని చెప్పేసి నేను టికెట్ తీసుకొని వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోతే అక్కడ చాలామంది ఉన్నారు జనము. సో అయితే నాకు ఇంకా ఈవినింగ్ వరకు అయిద్దో ఏమో అని చెప్పేసి, చిన్న బాబు ఉన్నాడు కదా 8 months బాబు, నేను వదిలిపెట్టి వచ్చాను అనమాట. లేట్ అయిపోతుందని చెప్పేసి మళ్ళీ మా బాబాయ్కి కాల్ చేసి రమ్మంటే వచ్చాడు. అయితే ఇంకా నేను ఆ టికెట్ తీసుకున్నా. ఇంకా దానివల్ల యూజ్ ఏం లేదు. సో అయినా కానీ మేము ఇంకా మా బాబాయ్ మమ్మల్ని దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. గర్భగుడిలోకి తీసుకెళ్ళిపోయాడు అనమాట మా హస్బెండ్. నేనైతే కొంచెం బయట ఉన్నా. మగవాళ్ళ వరకు గర్భగుడిలోకి వెళ్ళి దండం పెట్టుకొని రావచ్చు. సో అయితే మా హస్బెండ్ని పంపించాడు అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాడు. నేనైతే కొంచెం దూరంగా ఉండి అమ్మవారికి దండం పెట్టుకొని వచ్చేసాను అనమాట. చాలా బాగుంది అమ్మవారు అయితే. ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. మీరు కూడా ఎప్పుడైనా అడిగొప్పలో వస్తే మాత్రం ఖచ్చితంగా దర్శించుకోండి ఖచ్చితంగా. అమ్మవారు అయితే ఎంత అందంగా ఉందంటే చాలా బాగుంది. మనసు అంతా ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది. ఎప్పుడైనా మనకి ఎంత బాధ ఉన్నా కానీ సరే టెంపుల్ దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటే ఆ ఫీల్ వేరు. మీకు కూడా ఆ అనుభూతి ఉందో లేదో నాకు తెలియదు. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను.
అండ్ దేవుడికి కూడా దండం పెట్టుకొని వచ్చాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.